హాయ్ గైస్, ఈరోజైతే మీ ముందుకు ఒకసారి కొత్త నోటిఫికేషన్ తోటి వచ్చాను. ఇదైతే నాకు పలకటానికి రావట్లేదు. DHOLERA నేనైతే డొలెరా అని చెప్పి అనుకుంటున్నాను. డొలెరా ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ అని చెప్పి ఇది ఎక్కడ అంటే గుజరాత్లో ఉంటుంది. సో దీంట్లో జాబ్ ఓపెనింగ్స్ చూసుకుంటే జూనియర్ మేనేజర్ సివిల్ ఇంజనీర్, తర్వాత మేనేజర్ అర్బన్ అండ్ రీజనల్ ప్లానర్, అసిస్టెంట్ మేనేజర్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ హెల్త్ అండ్ సేఫ్టీ, మేనేజర్ ఫైర్ అండ్ సేఫ్టీ, మేనేజర్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, కంపెనీ సెక్రటరీ, అసిస్టెంట్ మేనేజర్ ఆఫ్ రోడ్స్ అండ్ అదర్, అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్, మేనేజర్ మున్సిపల్ సర్వీసెస్. సో ఇట్లా చాలా జాబ్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ మనం చూసుకుంటే మనం సివిల్ ఇంజనీర్ జాబ్స్ చూస్తున్నాము. ఇదేంటంటే ఒక్కొక్క జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనకి ఏదైతే అవసరమో అది మాత్రమే చూసుకుందాం. మనం సివిల్ ఇంజనీర్ జాబ్స్ చూసుకుందామా. సివిల్ ఇంజనీర్ జాబ్స్కి వచ్చేసరికి టోటల్ 3 పోస్టులు ఉన్నాయి. సిటీసీ వచ్చేసరికి స్టార్టింగ్ 6 LPA వరకు ఉండేది. దాని తర్వాత మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండిద్ది. క్వాలిఫికేషన్ అనేది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ వాటర్ రిసోర్స్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ అనేది మ్యాండేటరీ. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ హైవే ఆర్ ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ ఆర్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అంటే ఉంటే ప్రిఫరబుల్ అని చెప్పి చెప్తున్నారు. అలా అని చెప్పి కంపల్సరీ ఉండాలని ఏం లేదు. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ వాటర్ అనేది ఇంకా ప్రిఫరబుల్ లాగా చెప్తున్నారు. తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్లానింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఆర్ అదర్ వాటర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అంట. తర్వాత ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ EPC కాంట్రాక్ట్స్ వుడ్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్. అంటే ఈ పర్టికులర్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకైతే అడ్వాంటేజ్ ఇస్తా ఉంటున్నారు అంతే. అలా అని చెప్పి అది కన్ఫామ్ ఉండాలని కూడా ఏమీ లేదు. అదే అంటే మీకంటే బెటర్గా ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి చూడటానికి అంతే. తర్వాత ఇంకా స్కిల్స్ చూసుకుంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, గవర్నమెంట్ డాక్యుమెంటేషన్ ప్రొసీజర్స్, తర్వాత మల్టీ డిసిప్లినరీ ప్రొఫెషనల్స్ అంటే చాలా మంది ప్రొఫెషనల్స్ తోటి మీరు వర్క్ చేయాల్సి ఉండేది. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయగలగాలి, అనలైటికల్ ఎబిలిటీ బాగుండాలి, తర్వాత కమ్యూనికేషన్, రైటింగ్, ఓవరాల్గా అంతా బాగుండాలి. అంటే ఏం లేదు, అంతా బాగుండాలి అని చెప్తున్నారు మీరు. తర్వాత దీనికి ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తా. మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత dolera.gujarat.government.in, ఇది గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్, ప్రైవేట్ అనుకోవద్దు, ఏదో చూసుకొని. తర్వాత దీనికి ఎలా అప్లై చేయాలని చెప్పి వీడియో ఎలా మొత్తం ప్రొసీజర్ అంతా ఇచ్చాడు, చూపిస్తాను. అంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అప్లై నౌ అని ఉంది కదా, దాన్ని కొడితే ఇట్లా మీకు లింక్ ఓపెన్ అవుతుంది. ఇది బాగా టైం తీసుకుంటుంది సో ఇలా వచ్చింది కదా, చూపిస్తాను. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ హౌ టు అప్లై. ఫస్ట్ మీరు ఇలా ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కెరీర్స్ని కొట్టిన తర్వాత మీరు ఏ జాబ్కి అప్లై చేసుకుంటున్నారు, సివిల్ ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్ సివిల్ ఇంజనీర్కి అప్లై చేస్తున్నారు కాబట్టి దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఇక్కడ మీరు అప్లై నవ్వు అని కొట్టాలా, ఇక్కడ ఉంది కదా ఇది అప్లై నవ్వు కొట్టిన తర్వాత మిమ్మల్ని లాగిన్ అడుగుతుంది. మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ చేసుకోండి. దాని తర్వాత మీరు లాగిన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోమంటుంది. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇంకా మీకు ఇలా వస్తుంది. దీంట్లో మీరు ఏ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారు, నేమ్, ఫాదర్ నేమ్, సర్ నేమ్, జెండర్, సో మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. తర్వాత మీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, దాని తర్వాత ప్రజెంట్ అడ్రస్, ఒకవేళ మీకు సేమ్ అయితే సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని కొట్టేస్తే సరిపోతుంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మీరు ఎగ్జామ్ లేకపోతే డిగ్రీ ఏమన్నా అయిందా, లేకపోతే గేట్ ఎగ్జామ్ ఏమన్నా రాసారా, సో ఇలాంటివన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ కాలేజీ, బోర్డు, పర్సంటేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, తర్వాత డాక్యుమెంట్స్, ఇవన్నీ ఇంకా ఒక్కొక్కటి అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ చేశారు, ఎంత పర్సంటేజ్ వచ్చింది, డాక్యుమెంట్స్ యాడ్ చేయటము. దాని తర్వాత ఒకటి అయిపోయిన తర్వాత ఇప్పుడు యూజీ అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ పీజీ, సో ఇట్లా అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మీకు సర్టిఫికెట్స్ కూడా యాడ్ చేయాలి. దాని తర్వాత మీకు మళ్ళీ లాంగ్వేజ్ డీటెయిల్స్ గురించి జరుగుతుంది. లాంగ్వేజ్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత మీరు ఏదైనా సర్టిఫికేషన్స్ ఏమైనా చేసి ఉంటే ఆ సర్టిఫికేట్స్ సంబంధించిన అవి యాడ్ చేయాలి. దాని తర్వాత ఇంకా సర్టిఫికెట్స్, దాని తర్వాత మీ ఎక్స్పీరియన్స్ గురించి అని, నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్, మీరు ఏం పని చేశారు, డిజిగ్నేషన్ ఏంటి, మీద అక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వర్క్ చేశారు, మీరు ఏం డ్యూటీస్ చేసేటోళ్ళు, ఇవన్నీ యాడ్ చేయాలి. దాని తర్వాత మీది గ్రాస్ సాలరీ ఎంత అని చెప్పి, దాని తర్వాత మీరు పర్మనెంటా కాంటాక్టా అని చెప్పి, దాని తర్వాత మీరు డాక్యుమెంట్స్ అప్లై చేయాలి.
దాని తర్వాత ఇంకా మీరు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఒకే చోట చేసింటే సరిపోతుంది. లేదంటే వేరేటి ఏమైనా చేసినా కూడా అవి యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఈ ఫార్మాట్స్, ఈ సైజ్ చూసుకోండి 15 కేబీలో మాత్రమే. ఒకవేళ మీది ఎక్కువ ఉందంటే గూగుల్లోకి వెళ్ళి కంప్రెస్ సైజ్ అని కొట్టేసి జేపీజీ ఫార్మాట్లో కావాలంటే గూగుల్లో ఇచ్చేస్తుంది ఫ్రీగా. తర్వాత మీది ఇంకా డీటెయిల్స్ ఏమన్నా ఫిల్ చేయాల్సి ఉంటే అవన్నీ ఫిల్ చేసుకోండి. అంతా అయిపోయిన తర్వాత రెజ్యూమ్ యాడ్ చేయండి. రెజ్యూమ్ యాడ్ చేసిన తర్వాత ఇంకేదన్నా రెలివెంట్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే అది కూడా యాడ్ చేయండి. ఇదంతా అయిపోతే లాస్ట్లో సబ్మిట్ కొట్టేయచ్చు. ఇది సివిల్ ఇంజనీర్కి. మనము ఒక్కొక్క దానికి చూద్దాము, అంటే అట్లీస్ట్ బేసిక్ డీటెయిల్స్ అన్న చూద్దాము. తర్వాత మేనేజర్ ఫర్ అర్బన్ అండ్ రీజనల్ ప్లానర్, వీళ్ళకైతే ప్యాకేజ్ చూసుకుంటే చూడండి అప్ టు 18 lakhs అంట. 7 years ఎక్స్పీరియన్స్ కావాలంట. 7 years ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి 18 lakhs అంటారా బాబు. చూడండి, క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్ ఆఫ్ ప్లానింగ్, అంటే వీళ్ళు పీజీ చేసి ఉండాలి, మాస్టర్స్ చేసి ఉండాలి. సో ఇంకా వీళ్ళ డిస్క్రిప్షన్స్ ఇవి. ఎవరన్నా ఆ ఫీల్డ్లో ఎవరన్నా ఉంటే చూసుకోండి. తర్వాత అసిస్టెంట్ మేనేజర్ ఎన్విరాన్మెంట్ హెల్త్ అండ్ సేఫ్టీకి వీళ్ళకి 4 years ఎక్స్పీరియన్స్, 15 lakhs ప్యాకేజ్ అంట. వెరీ గుడ్. మేనేజ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ చూసుకుంటే ఓపెన్ అవ్వట్లేదే. వీళ్ళకైతే 18 lakhs. వీళ్ళకి కూడా 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట. అకౌంట్స్ అండ్ ఫైనాన్సెస్లో చూసుకుంటే సేమ్ ఆల్మోస్ట్ అందరికీ 18 ఉంది ప్యాకేజెస్ అయితే. సెక్రటరీ అంట, మరి వీళ్ళకి ఎంత ఉంటే చూద్దాం. అమ్మ 15 years ఎక్స్పీరియన్స్ కావాలంట. 24 lakhs ప్యాకేజ్ అంట పర్ ఇయర్కి. నైస్. అసిస్టెంట్ మేనేజర్ రోడ్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇదేం రావట్లేదు మరి. సో అది గైస్, మీరు ఎలా అప్లై చేసుకోవాలనుకుంటున్నారు? మీకు ఎవరైనా రిలివెంట్ ఫీల్డ్ వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే 1 year ఎక్స్పీరియన్స్, లేకపోతే 2 years ఎక్స్పీరియన్స్, గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోవద్దని. ఎందుకంటే ఆ ప్రైవేట్లలో వాళ్ళు పెట్టే ఆ స్ట్రెస్, వాటన్నిటి బదులు ఇలాంటివి చాలా బెటర్ కదా. సెక్యూర్డ్గా ఉంటాయి, మీకు అలవెన్సెస్ ఉంటాయి, చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, మీ పిల్లలకు సేఫ్టీ ఉంటుంది. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.